సి నేను స్టార్ట్ చేసిన టైంలో అప్పుడు సోషల్ మీడియా ఇంత ఇన్ఫ్లుయెన్సింగ్గా లేదు. ఆ రోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ ఇంత లెవెల్లో లేదు, ఇంత ఇన్ఫ్లుయెన్సింగ్గా లేదు ఆ రోజు. సో వాట్ ఐ బిలీవ్ ఆ రోజుల్లో, సో వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడు దీప్తికి నచ్చింది అని అంటే దీప్తి ఒక 10 మందిని తీసుకున్నది. ఎందుకంటే ఫుడ్ ఈజ్ అన్ ఎమోషన్. నువ్వు ఒక ఒక వస్తువు గురించి మాట్లాడకపోవచ్చు కానీ, ఒక ఆర్టికల్ గురించి మాట్లాడకపోవచ్చు కానీ, బట్ ఒక ముగ్గురు నలుగురు కొత్త వాళ్ళని కలిస్తే ఒక 10 మాటలు ఏదాని గురించి మాట్లాడితే ఒక 2-3 ఫుడ్ గురించి ఉంటాయి. కరెక్ట్. ఫుడ్ అనేది ఇట్స్ అన్ ఎమోషన్. ఇప్పుడు మీరు మంచి ఫుడ్ తిన్నారు, నేను కనిపించాను, ఇప్పుడు లంచ్ టైం అయింది, భరణ్ ఆకలి అవుతుందా అంటారు, అవును ఆకలి అవుతుంది అంటాను. సరే ఇక్కడ ఫుడ్ బాగుంది, కరెక్ట్, పలానా దగ్గర నేను మొన్న ట్రై చేశాను అద్భుతంగా ఉంది, పద నీకు నేను తినిపిస్తా. అంటే మనం చేయకపోయినా ఒక మంచి ఫుడ్ వాడికి తినిపిస్తే వాడి దగ్గర నుంచి వచ్చే మనకు ఆ కాంప్లిమెంట్ కావచ్చు, అంటే నాకు మీరు చెప్పే కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఫుడ్ బాగుండాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, కానీ ఎక్కువ జనాభా ఉన్న ప్లేస్లో పెడితే క్లిక్ అవుతామా? మన టార్గెట్ ఆడియన్స్ని ఫోకస్ చేసుకొని, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోడరేట్ నామినల్ ఫేర్ ఉన్న ఒక మిడిల్ క్లాస్ క్రౌడ్ని మీరు టార్గెట్ చేశారు అనుకుంటే ఆబ్వియస్లీ టేస్ట్ బాగుంటే బెంజ్ కార్లో కూడా వచ్చి తింటారు. సో అట్లా నీచ్ స్పెసిఫిక్ ఉండాలా ఆర్ ఎక్కువ మంది జనాభా రావాలా? డిపెండ్స్ ఆన్ ద బిజినెస్. ఫర్ మై కాన్సెప్ట్, ఫర్ మై విజన్, నాదేంటి అని అంటే ఆ క్రౌడెడ్ మార్కెట్ అనేది నాట్ నెసెసరీ. ఓకే. సో నేను ఒక కంఫర్టబుల్ లొకేషన్లో పెట్టగలిగితే, దానికి యాక్సెసబుల్ ఏరియా ఈజీగా ఉంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీస్ కెన్ డ్రైవ్, ఫ్యామిలీస్ వస్తారు.